ఏం చేయాలన్నా వర్షం ఉంది, ఇంత వర్షం ఉంది, ఎక్కడ లేదు. ఇప్పుడు వాళ్ళది వర్షాకాలం వస్తుంది, ఆయనతో పోతాడుంది. ఏం చేస్తాం, నా కర్మ అనుకోవాలి. ఇంకో నెల అయితే కోసము, ఆ నెలల్లో ఉంటుందో పోతుందో ఇంత వర్షాలు నాకు ఏదే పరిస్థితి ఉంది. ఏమి అర్థం అవుతలేదు. వర్షాలు అయినాయి కొన్ని, కంటే ఇంకో కొంచెం ఇంత ఉంది. ఇంకొక నెల అయితే 15 రోజులు ఎండిపోతుంది, నెల అయితే ఎండిపోతుంది. అప్పుడైతే కోస్తాము. అప్పటిదాకా గిట్ల కాపాడుకున్నాను. వర్షం వస్తుందన్నా, ఇగో ముగ్గులు బాగా, ఇగో అక్కడ మొగలైంది, బాగానే మొగలైంది. అయినా అని పర్వాలేదు, మొగలైన పర్వాలేదు కానీ ఈ వర్షం రాకుండా ఉండాలని చూస్తున్నా. ఆ దేవుని వేడుకుంటున్నా. ఒక నెల రోజులు వర్షం రానుకో, వర్షం వచ్చినా కాదు, ఉనగాలు పడపోతే ఏం కాదు. ఉనగాలు పడితే కథం, అన్నీ రాలిపోతాయి అంటు. కాబట్టి ఉనగాలు పడకుండా ఆ దేవుడిని వేడుకుంటున్నా. ఎందుకంటే ఒక 10 గంటల వడ్లు అయితే 5 గంటల బియ్యం అవుతాయి, సంవత్సరం పాటు మాకు తిరిగి అవుతుంది. ఎందుకంటే ఇగో ఇన్ని రోజులు కష్టపడ్డాక ఇక పోతే బాగుంటుంది అన్న. కాబట్టి ఇగో ఇది మంచిగా అయింది, మంచిగా నడిచింది. మరి కొంచెం జొన్నశనం ఉంది, కొంచెం జొన్నశనం ఉంది, ఇక వర్షం ఉంది. మా తమ్ముడు ఆడ వ్యవసాయం కొడుతున్నాడా, అగో మాకు ఏం అర్థమవుతుంది, ఏం చేయాలేమో. ఒక నెలలు మనకు నెల రోజులు మన గ్యాప్ ఇచ్చాక వర్షాకాలము అవసరం మనం బయటపడతాం. అంటే కొంచెం మీకు ఎన్నటైనా కొంచెము ఒడ్లు. ఇంకా రైతు అంటే వెళ్తున్న 2 నెలలు కష్టపడ్డాం మేము. 2 నెలలు కష్టపడడానికి ఇంకో నెలలు ఉంటే 3 నెలలు అయిపోతాయి. 3 నెలల్లో మాకు ఒడ్లు బయటపడతాయి. బయటపడడానికి మాకు ఒక 50,000 వచ్చి ఉంటుంది. దీనికి 45,000 పడిపడి 50 అంటే ఒక 5,000 అమ్మసానికి ఇట్లా ఉత్సాహాలు అంతా పూర్తి ఏం కాదు. మరి ఇవి విత్తనాలు ఎట్లుంటుందో నాకు అర్థం కాదు. అని నాకు విత్తనం ఖర్చు వస్తారా అనిపిస్తుంది. వానాకాలం ఫుల్ అయింది, వచ్చినప్పుడు డక్కడొక అవుతుంది. వానాకాలం వచ్చినప్పుడు డక్కడొక అవుతుంది. ఏమంటే మీకు తెలియదు, వర్షాలు కష్టపడ్డాం. ఇప్పుడు ఈ బట్టలు వేసుకున్నాం టికిటాక. కానీ ఇంతకుముందు వ్యవసాయం చేస్తారు, పారపాని అప్పని లోపల దిగి చేస్తుంటే. ఇప్పుడు వర్షాలకి కాబట్టి యథార్థంగా బయట కూర్చున్నా. కానీ నాకేముందంటే ఈ వర్షాలు పట్టిన దాకా డక్కడొక ఉంటుందా అంటూ. ఇవి పడినానుకో మనకి బయట పడతామంటూ. తిన్నికే బియ్యం అవుతుంది, ఇంట్లో బియ్యం అయినానుకో యథార్థంగా ఉంటుంది. అది మా పరిస్థితి అది. కాబట్టి దేవుని పుణ్యాన ఈ ఒడ్లు కోసినామనుకో మంచిగా రైతులు అన్నా, రైతు బిడ్డలే మేము, మాకు దేవుడు సహాయపడతాడు. కాబట్టి బయట పడితే దేవుని కోరుకుంటాము అన్న. ఏదైనా మాకు పర్వాలేదన్నా, మాకు ఒడ్లు పంటే మేము ఎల్లకాలం సంవత్సరం పొద్దు మేము అన్నం తింటాం అన్నాడు. మేము కొనడానికి మంచి కాదు. ఒక్క 6 నెలలు, 2 నెలలు అయింది. 2 నెలలు 5 నెలలు ఇంకా 20 దినాలు ఇచ్చాను దేవుడు. మేము బయటపడతామన్నా. అప్పటిదాకా గిట్లనయ్యా కాపాడుకోవాలి. ఏమేసాం కాపాడుకోవడం దినం ఉంది కాబట్టి కాపాడుకుంటాం పక్కా, ఓకేనా, పక్కా కాపాడుకుంటాము. అయినా మాకు వర్షాలు అంటే మీకు కొత్తగా అన్న, సంవత్సరం కింద పడిపోతుంటాయి. కానీ సంవత్సరం మాత్రం పల్లెవు. ఇప్పుడు గాలి దుమానం వస్తున్నాయి. ఈ గాలి దుమానం వచ్చినానుకో, వర్షం వచ్చినానుకో మేము ఏం చేయలేము. ఏమైనా చేస్తామా, ఏం చేయలేము. కాబట్టి దేవుని కోరుకుంటాం. ఈ ఒక నెల మాకు వర్షాకాలం రాలేదనుకో, వర్షాకాలం పట్టారు ఉరంగానే పడకపోతారు. రాళ్ళు పడకుంటే మాకు ఒడ్లు పడినట్టు లెక్క, గడ్డెక్కిన లెక్క. రాళ్ళు పడ్డానుకో, ఇప్పుడు ఏడి ఉనగండ్లు తెల్లరాళ్ళు అవి పడ్డానుకో ఒడ్లన్నీ రాలిపోతాయి అన్నట్టు. ఖాళీ మనకు గడ్డి దిగుతుంది. ఆ రాళ్ళు పడకుండా మనకు వాన పడితే ఏం కాదు. ఎంత వాన పడ్డా కిందికి వెళ్ళిపోతుంది. వాన పడితే అందరికీ వాన అవసరమే. నీకు వాన అవసరమే, నాకు వాన అవసరమే. అని వాన పడద్దు. అది వాన పడాలి, ఏది ఉనగండ్లు పడద్దు. వాన కూడా పడకపోతే న్యాయమే, నీళ్ళు వస్తున్నాం కదా. ఇప్పుడు ఎందుకంటే వర్షాకాలం కాదు ఇది, వర్షాకాలం ఇంక నెల ఉంది. అప్పటికల్లా వర్షాలు పోసి గడ్డెక్కుతామాట. మా బాధ చెప్తున్నా, ఈ వ్యవసాయ బాధ నేను నీకు చెప్పలేను, నాకు చెప్పలేవు. గడ్డెక్కినాక అట్లా ఉంటుంది మరి. కాబట్టి వర్షాలు ఎట్లా మీకు తెలియదు. ఇగో ఇవన్నీ నాకు నడుస్తున్నారా ఆడ వ్యవసాయం నడుస్తున్నాం. తొమ్మిది వ్యవసాయం ఆడ వ్యవసాయం నడుతుంది. వ్యవసాయం నాకు పోమా, మరి పోమా వ్యవసాయం
వాడ అరే వ్యవసాయం నడుస్తున్నాడా ఓమడానికి మరి మీకు ఓమంటే ఓమని మరి వ్యవసాయం ఒకే ఓమని గాలి బాగా వస్తుంది గాలి దొంగలం ఇగో గాలి దొంగలం చెట్లు ఊగుతున్నాయి ఇంకా జనచంద్రుడు గాలి దొంగలం గాలి దొంగలం గాలి దుమానం దునశనం ఉంది ఇగో ఈ దునశన ఎందుకో బయట పడతాం మనకి వానకాలం దునశనది దునశన ఇగో మా కాకది మా కాక దునశన ఉంటుంది దునశన అనుకో బయట పడతాం మేము అట్లా ఏదని ప్రతి ఒక్కటి పంట నిమిషం వర్షం మాత్రమే ఇట్లా అయింది ఇట్లా